ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షారోన్ స్టోరీస్. ఈరోజు మేము ఆగ్రాకి వెళ్తున్నాము ట్రిప్కి. ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తున్నాము. మా అమ్మ, నాన్న, అన్న, వదిన ఇంకా పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము. మేమున్న ప్లేస్ నుండి ఆగ్రా అరౌండ్ 150 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో క్యాబ్ బుక్ చేసుకొని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 2.5 hours అలా జర్నీ ఉంటుంది. సో కార్లోనే మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి కొంతసేపు పడుకొని అలా రెస్ట్ తీసుకొని వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి మధ్యలోనే టిఫిన్ చేసేసి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోయాము ఇక్కడికి 2.5 hours తర్వాత. వెళ్ళగానే ఇలా వైట్ కవర్స్ ఇచ్చారు. ఇవి ఏంటంటే లోపల తాజ్మహల్లోకి వెళ్ళేటప్పుడు ఇవి వేసుకోవాలన్నమాట చెప్పులకి. ఎందుకంటే చెప్పులతో వాళ్ళు అలో చేయరు. సో అందుకని ఈ కవర్స్ వేసుకోవాలి. సో లోపలికి ఇంకా వచ్చేసాము. బయట గేట్ నుండి లోపలికి నడవడానికి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట. సో అది వెళ్ళాక ఇక్కడ హిస్టరీ అంతా ఉంటుంది, ఇది ఎలా వచ్చింది ఏంటి అని. మా అన్న, వదిన, పిల్లలు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు 2-3 times. మేమే ఇది ఫస్ట్ టైం రావడము. ఇంకా లోపలికి రాగానే టికెట్స్ తీసేసుకున్నాము. పర్ హెడ్ 250 ఉంది ఇండియన్స్కి అయితే. అదే ఫారినర్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంది, 1300 అలాగా. ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే ఇలా కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్తోనే మనం లోపలికి రావాలి. సో తాజ్మహల్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, 7 వండర్స్లో ఒక వండర్ ఇండియాలో ఉంది కాబట్టి సో లైఫ్లో ఒక్కసారైనా కుదిరినప్పుడు మనం ఇండియన్స్గా చూడాల్సిన ప్లేస్ ఇది. సో ఈ తాజ్మహల్కి ఏంటంటే 4 gates ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ విఐపి. సో ఈ ఎంట్రన్స్ ఏంటంటే ఈస్టర్న్ ఎంట్రన్స్. ఇదే టూరిజంకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దీన్ని రాయల్ ఎంట్రన్స్ అని కూడా పిలుస్తారు, రాయల్ గేట్. ఇంకా లోపలికి వెళ్ళగానే అలా మధ్యలో ఉంటుంది అనమాట తాజ్మహల్. 4 entrances అలా ఉంటాయి. మధ్యలో ఇలా రాగానే మనకి బోల్డ్ మంది వచ్చేస్తారు, ఫొటోస్ తీసుకోండి అని చెప్పేసి. మమ్మల్ని కూడా ఒకళ్ళు అలాగే తగులుకున్నారు. ఇంకా ఇప్పుడే వచ్చాం కదా, ఫ్రెష్గా ఉంటామని ఫొటోస్ తీసేసుకున్నాము. అక్కడికి వెళ్ళాక మనం ఓన్గా ఫొటోస్ తీసుకునే కంటే వాళ్ళు తీస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ ప్లేసెస్లో ఎలా వస్తుంది, ఆ యాంగిల్ వ్యూ ఎలా పడుతుంది అని చెప్పేసి. సో కొంచెం మంచిగా ఉంటాయి కాబట్టి వాళ్ళతో తీపించేసుకోవడం మంచిది. మా వాడు పోజులు ఇస్తున్నాడు ఇక్కడ. ఇంకా మేము కూడా అందరం ఫొటోస్ తీసుకున్నాము, ఫ్యామిలీ అందరం కూడాను. అసలు ఇంకా లోపలికి రాగానే ఎంత బాగుందంటే అసలు తాజ్మహల్, ఆ వ్యూ, అసలు అక్కడ సరౌండింగ్స్లో ఉన్న పీస్ అదంతా చాలా బాగుంది అక్కడ. ఇంకా లోపలికి మనం వచ్చేటప్పుడే అక్కడ రాసి ఉంటుంది ఓన్లీ 3 hours లోపల ఉండాలని చెప్పేసి. సో మాకు ఫోటో సెక్షన్కే 1 hour అయిపోయింది. ఇంకా వెంటనే లోపలికి వెళ్ళిపోయాము, లోపల కూడా చూసేద్దామని చెప్పి. ఇదేమో ఇంకొక గేట్ అనమాట, అంటే ఇంకొక ఎంట్రన్స్. సో ఈ కవర్స్ వాడాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. ఇవి ఇలా వేసేసుకున్నాము చెప్పులకి. ఇవి వేసుకున్నాక లోపలికి అలౌ చేస్తారు, చెప్పులతో లోపలికి అలౌ చేయరు. అండ్ చెప్పులు అక్కడ మనం పెట్టడానికి కూడా ఉండదు. సో ఇలా కవర్స్ మనం అక్కడ పర్చేస్ చేసుకోవాలి, అక్కడ కొనుక్కొని ఇలా తొడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇది ఇంకొక సైడ్ ఆఫ్ తాజ్మహల్ అనమాట. 4 sides ఉంటాయి కదా, ఇది ఇంకొక సైడ్. ఇదేమో వేరే గేట్. మనకి నార్మల్గా సెలబ్రిటీస్, సినిమాలు ఇలా అయినప్పుడు వాళ్ళు ఫోటోషూట్స్ ఇవన్నీ ఇక్కడే తీసుకుంటారనమాట. ఇక్కడ నుండి తాజ్మహల్ చాలా డైరెక్ట్గా వ్యూ బాగుంటుంది. అండ్ మేము లోపలికి వెళ్ళిపోవడానికి ఇంకా ఈ వేలో వెళ్తున్నాము. మేము మార్నింగ్ ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికే 10:30 అరౌండ్ 11 అలా అయింది. సో మంచిగా ఎండ్ ఉంది అప్పటికి. ఇలాంటి ప్లేసెస్లో అంటే ఓపెన్ ప్లేసెస్ కాబట్టి మార్నింగ్ కంటే ఈవినింగ్ ప్రిఫర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే చాలా కూల్గా వెదర్ ఉంటుంది. నాకు దీని తర్వాత వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము మార్నింగే వచ్చేసాం ఇక్కడికి. ఇంకా లోపలికి రాగానే ఇదనమాట ఎంట్రన్స్. ఇక్కడ స్టోన్ వర్క్ కానీ అసలు ఎంత మంచిగా కట్టారంటే చాలా బాగుంది. అప్పుడు ఎలా కట్టారో ఇప్పుడు కూడా అలానే ఉంది. మా డాడీ అయితే ఇవన్నీ చూస్తున్నారు, అసలు ఎలా కట్టారు ఆ మార్బుల్ అవన్నీ. ఇది ఏంటంటే మనకి హిస్టరీలో ఆల్రెడీ ఉంటుంది కదా చిన్నప్పుడు. ఇది వైట్ స్టోన్తో కట్టారు. ఈ స్టోన్ని పర్టికులర్గా మక్రానా స్టోన్ అని పిలుస్తారు. అండ్ ఇదేంటంటే మనకి లైట్ వచ్చి దీని మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అలాంటి స్టోన్ అనమాట ఇది ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ రోజుల్లో. సో ఇంపోర్టెడ్ స్టోన్ అనమాట అది. అండ్ ఇది చాలా కాస్ట్లీ స్టోన్. నార్మల్గా మనకి బయట దొరికే వైట్ మార్బుల్లా ఉండదు, ఇది చాలా ప్యూరిటీగా ఉంటుంది. ఎందుకంటే మకరానా స్టోర్ విత్ హై ప్రైస్ కాబట్టి.
ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. మనకి స్టోరీ ఆల్రెడీ తెలుసు కదా, ఇది సింబల్ ఆఫ్ లవ్గా పిలుస్తాము తాజ్మహల్ని. సో ముంతాజ్ కోసం షాజహాన్ ఇది కట్టించారు అని మనకి హిస్టరీలో ఉంది. సో లోపల ఏంటంటే షాజహాన్ ఇంకా ముంతాజ్ సమాధులు ఉంటాయి. ఆ సమాధుల్లోకి మనకి కెమెరాస్ అవి ఎలా ఉండవు. సో ఇదంతా బయటకు వచ్చేసాక ఈ వే అది ఉంటుంది. ఈ స్టోన్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా మక్రానా స్టోన్, చాలా ప్యూర్గా ఉంటుంది. ఇది లోపల ఉన్న సమాధులను కూడా మనం 4 సైడ్స్ నుండి చూడొచ్చు అనమాట. ఇది ఒక సైడ్, అలాగే ఇంకొక 3 సైడ్స్ కూడా ఉంటాయి. ఈ లోపలికి మనకి అంటే సమాధుల లోపలికి మనకి ఫోటోగ్రఫీ అదే అలో లేదు. సో అందుకని నేను అక్కడ రికార్డ్ చేయలేదు. ఇది బయటకు వచ్చేసాక 4 సైడ్స్ ఇక్కడ నుండి కూడా కనిపిస్తుంది మనకి, కానీ అంత క్లియర్గా కనిపించదు. From South Korea. Oh, good to see you, sir. Very nice city. No, very nice country. This is my second day, but Delhi and also Agra, very nice city. Yeah, I'm from Delhi today. Very good city. Oh, it's a little bit complicated. No. I feel some kind of very holy. Like the culture. Yeah, culture, people, everything was very little bit strange to me, but it was very nice. Thank you. Sorry? Rishikeshi. Rishikeshi. And can I take Dallegud? Dallegud. Okay, Dallegud. Okay. ఇక్కడ మాకు ఒక వ్లాగర్ కనిపించారు. ఇతను సౌత్ కొరియా నుండి వస్తున్నారంట. సో అతనితో కొంతసేపు మాట్లాడాము. ఇతను నేను ఎక్కడో చూసినట్టుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో అతను కూడా చాలా బాగా మాట్లాడారు. ఇంకా బయటకు వచ్చేసాము. మనం ఏదైతే ఎంట్రన్స్కి వచ్చామో దానికే ఈ కాయిన్స్ మనతోనే ఉంచుకోవాలి. ఇది తీసుకున్నాకే మనం బయటకు వెళ్ళాలి. ఇక్కడేమో కోత ఐస్ క్రీమ్ తింటుంది. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. సో మేము ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఇదేంటంటే రెడ్ ఫోర్ట్. ఇతను ఇక్కడికి కూడా వచ్చేసారు. ఇంకా వీడియోస్ అవి రికార్డ్ చేసుకుంటున్నారు. ఈ రెడ్ ఫోర్ట్ ఏంటంటే మనకి ఢిల్లీలో ఒక రెడ్ ఫోర్ట్ ఉంటుంది, అదే మెయిన్ రెడ్ ఫోర్ట్. ఇదేంటంటే ఆగ్రాకి రెడ్ ఫోర్ట్ అనమాట. సో దీన్ని మొఘల్ చక్రవర్తులు కట్టారనమాట. ఆ రోజుల్లో వాళ్ళు పరిపాలించేవారు. మనకి సోషల్లో ఉండదు కదా, అక్బర్ అనే రాజు దీన్ని పరిపాలించేవారు ఆ రోజుల్లో. అక్బర్కి మనవడు షాజహాన్ అనమాట. సో ఆయన తర్వాత షాజహాన్ వచ్చి దీన్నంతా పరిపాలించారు. ఇక్కడ నుండి చూస్తూ ఇక్కడ నుండి ఈయన హ్యాండిల్ చేస్తూ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ చేయించారనమాట. దీని పక్కనే తాజ్మహల్ ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చేసాము. రాగానే మనకేదో పెద్ద చైనా వాల్ లాగా పెద్ద గోడలు ఉన్నాయి ఇటు సైడ్ అటు సైడ్. వీటన్నిటికీ ప్లాస్టిక్లు అవి ఏమి ఉండవు. అంటే ఆ రోజుల్లో కాబట్టి అప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి ఇప్పుడు కూడా. ఎండలు అయితే మామూలుగా లేవు, చాలా ఎండలు ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అవన్నీ తాగుతూనే ఉన్నాము, కొనుక్కుంటూనే ఉన్నాము, తాగుతూనే ఉన్నాము. ఇంకా లోపలికి వచ్చేసాము, ఫోర్ట్ లోపలికి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ లోపలికి వచ్చాక ఇది అసలైన కోట అనమాట. ఇందులోకి రాగానే ఇంకా మాకు ఒక వింత కనిపించింది. ఇదేమో జహంగీర్ బాత్ టబ్ అనమాట. ఈయన ఇంత పెద్ద టబ్లోని స్నానం చేసేవాడని మాకు ఆశ్చర్యం వేసింది. ఇదేదో పెద్ద టీ కప్లా ఉంది. ఇవి స్టెప్స్ లోపలికి ఎక్కి ఇలా ఉండేది. లోపల చాలా పెద్దది ఉంది. నార్మల్గా మనం ఎక్కితే మునిగిపోతాం. మరి ఆయన ఎలా అప్పుడు బాత్ చేశారో మనకు తెలీదు. జహంగీర్ ఎవరంటే అక్బర్ వాళ్ళ కొడుకు. జహంగీర్ కొడుకు షాజహాన్ అనమాట. వీళ్ళందరూ మొఘల్ చక్రవర్తులు ఆ రోజుల్లో. ఇంకా వీళ్ళే పరిపాలించేవారు మొత్తం ఆగ్రా ఇదంతా. అసలు ఇలాంటి ప్లేసెస్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండియన్స్ కంటే ఫారినర్సే ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది ఫారినర్స్ వచ్చారు. వాళ్ళందరూ గైడ్స్ని పెట్టుకొని మరి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని వాళ్ళు మన కల్చర్ హెరిటేజ్ అన్నీ తెలుసుకుంటున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే వేరే కంట్రీ వాళ్ళు వచ్చి మన కంట్రీ కోసం తెలుసుకోవడం, మనవన్నీ వాళ్ళు తెలుసుకొని ఓహో ఆశ్చర్యపడడం చాలా మంచిగా అనిపించింది. ఇందులో ఈ కోటలో అయితే చాలా ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ చూసాక నాకేమనిపించిందంటే మనం నార్మల్గా స్కూల్స్లో సోషల్లో చదువుకునే దానికంటే అప్పుడు ఏదో చదువుకొని ఆ క్లాస్ అవ్వగానే మళ్ళీ మర్చిపోతాము. ఇలా ఐ విట్నెస్ చేసేటప్పుడు చాలా మనకి గుర్తుంటాయి. చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది.
ఇదేమో ఆ కోటకి నార్మల్గా మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే బాల్కనీలా అనమాట. ఈ బాల్కనీ మనకి ఇల్లంత ఉంది. సో ఇక్కడ నుండి చూస్తే డైరెక్ట్గా మనకి తాజ్మహల్ కనిపిస్తుంది. సో ఆ రోజుల్లో షాజహాన్ ఇక్కడ నుండే హ్యాండిల్ చేసి తాజ్మహల్ కట్టించాడు అనమాట. అసలు ఈ గోడ చూడండి ఎంత పెద్దది ఉందో. ఆ రోజుల్లో సెక్యూరిటీ అంత స్ట్రిక్ట్ అనమాట. అంటే వేరే రాజ్యాలు ఏమైనా రావాలి అంటే ఆ 2 గోడలు దాటుకొని రావాలి. ఇవన్నీ జైల్స్ అన్నమాట. ఇక్కడ బయటే లాక్ వేసేసారు. లోపల చాలా రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ జైల్స్. ఆ రోజుల్లో జైలు కూడా కోటలోనే ఉండేదేమో మరి. ఇవన్నీ జైల్సే. అండ్ మనకి తెలుసు ఆ రోజుల్లో శిక్షలు అవి ఎలా ఉండేవో కూడా చాలా దారుణంగా ఉంటాయి. అండ్ ఇంకా అలా ముందుకెళ్తే ఇదేమో ఒకటి వింతగా అనిపించింది. ఇదేమని అన్నారంటే ఇక్కడ నార్మల్గా 12 o'clockకి బాగా ఎండలో ఇక్కడ నీళ్ళు వేస్తే చాలా వేడవుతాయి. సో అవి వీళ్ళు యూజ్ చేసుకుంటారు అని చెప్పారు. కానీ నాకు తెలుసు అది రీజన్ కాదని అనుకుంటున్నాను. ఏంటో మరి నాకు కూడా అంత క్లియర్గా తెలీదు. ఇదేమో మ్యాజిక్ విండో అంటారంట. ఇటు సైడ్ నుండి చూస్తే మనకి 45 degrees ఉంటుంది. అదే ఇటు సైడ్ నుండి చూస్తే అది క్లోజ్డ్ ఉన్నట్టు ఉంటుంది. ఇది ఫుల్ వెంటిలేషన్ ఇక్కడ ఇస్తుందంట. అందుకే మనకి మ్యాజిక్ విండో అంటారు. అసలు ఇంత పెద్ద కోటని ఆ రోజుల్లో ఎంతమంది కట్టారో ఎలా కట్టారో అనిపిస్తుంది. అసలు ఇక్కడ నేను చూస్తుంటే కూడా మనకి తాజ్మహల్ కనిపిస్తుంది. అసలు ఇక్కడ చూడండి వాల్స్. ఇక్కడ లోపలికి ఎవరైనా శత్రువులు రావాలంటే అక్కడ నుండి ఇంత రావాలన్నమాట. ఇంత డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఒకవేళ ఇది దాటి వచ్చినా ఇంకోటి కూడా ఉంటుంది. అలా 2 ఉన్నాయన్నమాట స్పేసెస్, పెద్ద స్పేసెస్. సో ఆ రోజుల్లో అలాంటి సెక్యూరిటీ ఉండేది. ఇక్కడ నుండి మనకి ఆగ్రా ఫోర్ట్ అవన్నీ కట్టారు. ఇది ఏదో ఉంది. ఈ ప్లేస్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. మేబీ పూజ అది చేసుకుంటారేమో ఇక్కడ. అసలు ఎంత తిరిగినా తరగట్లేదు. మేము వెళ్తూనే ఉన్నాము, వస్తూనే ఉంది. అసలు ఎగ్జిట్ కూడా రావట్లేదు. ఇంకా ఎంత పెద్ద కోట ఉందిరా బాబు అనుకుంటూనే తిరుగుతున్నాం అలాగా. చాలా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాము, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంకా అయినా సరే తిరుగుతున్నాం అలాగా. ఎందుకంటే అంత పెద్ద కోట ఉంది. ఆల్రెడీ మేము తాజ్మహల్ చూసి వచ్చాము. తాజ్మహల్ చూసి అది బయటకు వచ్చేసరికి 1:30 అలా అయింది. ఇంకా మేము లంచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 2:30 అరౌండ్ 3 అయింది. ఇంకా చాలా అలుపు వచ్చేసింది ఇక్కడికి వచ్చేసరికి. కానీ చూడడానికి ప్లేసెస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ మనం ఎప్పుడు చూడము, ఇలాంటి ప్లేసెస్లోనే తప్ప. సో ఇవన్నీ ఐ విట్నెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దట్టు మన ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి. ఈ ప్లేస్ అంతా నార్మల్ పార్క్ టైప్లో ఉంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే. అసలు ఇప్పటి వరకు మీకు చూపించింది ఆ రాజుగారు ఉన్న రూమ్స్ కానీ, ఆయన ఉన్న ప్లేసెస్ కానీ ఇవన్నీ కాదు. నార్మల్గా రాజ్యంలో అందరూ ఉంటారు కదా, అలాంటి ప్లేసెసే. రాజుగారు ఉన్న పర్సనల్ ప్లేసెస్కి మనకి ఎలో లేదు. ఓన్లీ ఈ ప్లేసెస్కే ఇంత పెద్ద ఉందంటే ఇంకా మీరు ఆలోచించుకోండి ఎంత పెద్ద కోట ఇది. సో ఆ రోజుల్లో ఇలా ఉండేదన్నమాట. చాలా పెద్ద కోటలు ఉండేవి. ఇదేమో రాజుగారి సింహాసనం అంట అప్పట్లో. ఇక్కడ నుండి ఆయన తీర్పులు కానీ వాటెవర్ అవి ఇచ్చేవారు అనమాట. సో ఇంకా లాస్ట్కి ఇంకా వచ్చేసాం బయటికి. తిరిగి ఎలాగో ఫైండ్ చేసుకొని ఇంకా ఆల్రెడీ అన్నీ తిరిగాం కాబట్టి అలసిపోయాము. సో ఇంకా బయటకు వచ్చేసాము. ఇది కింద ఎంట్రన్స్ వ్యూలో అన్నమాట. ఇది కాకుండా మెయిన్ వ్యూ ఏంటంటే ఇదన్నమాట. ఇక్కడ నుండి చూస్తే మొత్తం కోట అంతా ఒక వ్యూలో కనిపిస్తుంది. ఇదే ఎంట్రన్స్ మెయిన్ వ్యూ. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఎనిమీస్ ఏమైనా లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఇంత పెద్ద గోడని దాటుకొని వెళ్ళాలి. ఓన్లీ ఇదే కాదు, అటు సైడ్ దీనికి డబల్ ఉంది. సో ఇంత పెద్ద సెక్యూరిటీ ఆ రోజుల్లోనే ఉందన్నమాట మనకి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.